హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఎప్పటికీ కూడా నిజం కాదు. గుర్తుంచుకోండి, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే కాస్త ఓపికతో ఉండండి. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. అలాగే ధైర్యంగా ఉండండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా కూడా నిలబెట్టేది ఒక్క చదువు మాత్రమే. నిజమే కదండి? అలాగే శత్రువు ఎంతటి వాడైనా నీ ఆత్మస్థైర్యమే నీకు రక్ష. ఊరు దాటకుండా ఇక బాగుపడ్డవాడు ఎవ్వడూ లేడు. ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా ఎవ్వడూ లేడు. నిజమే కదా? ఎప్పటికైనా నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాలి. నీ కోసం ఏ ఒక్కరూ లేరు, ఇక రారు కూడా. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకుని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం కూడా మీ పాదాల కిందే ఉంటుంది. ఇక ధైర్యంగా లేచి నిలబడి ఎదుర్కోండి. మీరు తలచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది? భిక్షాటన చేసైనా బ్రతకొచ్చు. కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దలు కొట్టాలి అంటే ఎంతో కష్టపడవలసి ఉంటుంది. నిజమే కదండి? ఇక యోధులు అంటే ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ ఎప్పుడూ పోరాటం చేసేవారని అర్థం. గుర్తుంచుకోండి, కాస్త ఓపిక పట్టండి. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు ఖచ్చితంగా తప్పకుండా వస్తాయి. కాలం అన్నింటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా ఖచ్చితంగా మీకే ఇస్తుంది. కావలసిందల్లా నీకు కొంచెం ఓపిక మాత్రమే. అర్థమైంది కదండి? అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మమే. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సముద్రపు కెరటాలు ఇక తీరంలోని ఇసుకను తాకి, రాళ్లను కూడా తాకి వాటి ఆకారాన్ని మార్చేస్తాయి. సూటిగా, గరుకుగా ఉండే రాళ్ళు కూడా వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ కూడా మారవు. ఎందుకు? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు అంటే అవి విడిపోయి కూడా తిరిగి ఎలా కలవాలి అని వాటికి తెలుసు కాబట్టి. ఇక దాని అర్థం, ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. ఇలా చూడండి, వాదోపవాదాలు, తర్క విత్కరాలు, మనస్పర్ధాలు అనేవి ఇక జీవితంలో భిన్నమైన అంశాలు. కానీ వీటిని ఎప్పుడూ కూడా మనసులోకి ప్రవేశించనివ్వకండి. అర్థమైంది కదండి? ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపించేయండి. ఈ వాదోపవాదాలు, అలాగే వీటిని తర్క విత్కరాలు కూడా, మనస్పర్ధాలు, వీటన్నింటినీ జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగకండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి. అచ్చం ఎలా అంటే కెరటాలలాగనే. అర్థమైంది కదా? ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసికట్టుగా ముందుకు వెళితే చాలా దూరం ముందుకు వెళతారు. లేదు అంటే ఇక కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరంతే. మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం
ఎప్పటికీ మీదే. గుర్తుపెట్టుకోండి. ఇక సౌఖ్య యోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వల్ల మనిషికి సత్యాసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్లనే వారు పరమాత్మను సందర్శించగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను సందర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది ఇక మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చెయ్యగలను అంటే ఈ సృష్టియే పరమాత్మ. అర్థమైంది కదా? పరమాత్మయే సర్వస్వం. పరమాత్మ కానిదంటూ కూడా ఇంకా ఏదీ లేదు. ఎవరు తమ ఆత్మను సందర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా సందర్శించగలుగుతారు. అర్థమైంది కదండి? ఏ విధంగా ఉప్పులోని ఒక కణికాకున్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో, ఇక అదేవిధంగా మీ ఆత్మను మీరు సందర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడే సృష్టియే పరమాత్మ అని, పరమాత్మయే సృష్టి అని వారికి అనుభవగతం కలుగుతుంది. సృష్టికి పరమాత్మకు ఏ భేదము కూడా లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. ఇక స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగా మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలుగుతారు. కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకితభావం అనివార్యం కావాలి. ఇక అంకితభావం ఏమిటి అంటే, అంకితభావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు. ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఇక ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే, తమను తాము అలాగే తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావాలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అంటారు. భక్తితో కొలవడం అంటే ఏంటి? అంకిత భావమే భక్తి కదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు. అది ఒక మనస్థితి సూచిస్తుంది. నిత్య జీవితంలో ఒక మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు, యామ నియమాలు, యోగ సాధ్వమనే మాధ్యతలో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తమ కర్మ ఫలితాన్ని, జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మనస్థితి. జపాలు, తపాలు, ఐత్యాదులు అవసరం ఏమిటి? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు కూడా పదే పదే పరమాత్మకు విముఖం అయిపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జపతపాలు, స్వాధ్యాయం, మధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశాడని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డు మునక వెయ్యాలి అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వెయ్యడం మాత్రమే. భక్తి యోగసారం ఒక్కటే.
మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.